అమెరికాలో ఈ మధ్య ఒక సంచలనమైనటువంటి ప్రకటన వచ్చింది. అందులో అమెరికా దేశంలోనే ఆదాని 2,500 కోట్ల రూపాయల అవినీతి పాల్పడిందని, ఇక ప్రపంచంలో అనేక దేశాల్లో అవినీతి చేసేవాళ్ళని వచ్చింది. మన దేశంలో కూడా మరి ఆదాని అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలు జరుగుతూ ఉన్నారు. మనం చూస్తే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ళుగా పూర్తిగా ఆదాని అంబానీ గ్రూపులకే పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు, మిగతా కార్పొరేట్ సంస్థలకు సహజ వనరులు కట్టబెడుతూ పేదోళ్ళ భక్తులు మరి విడుదల గండంగా మరి చిక్కిపోయిన భక్తులుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ధరలు బాగా పెంచేసిపోయింది. వాళ్ళు ముక్తా ఉన్నారు. గ్యాస్ సిలిండర్ కానీ పెట్రోల్ కానీ అన్ని ధరలు ఇతర ధరలు కూడా బాగా పెరిగిపోయి ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు నరేంద్ర మోడీ. ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఇంకా బియ్యమో చక్కెరో గ్యాసులనో ఇట్లాంటి అన్ని ఇచ్చేది అని కూడా అవి లేకుండా చేస్తారు. కానీ ఇప్పటికీ గర్వంగా చెప్పండి, సిపిఐ అధికారంలో ఉన్నటువంటి సిపిఐ వామపక్ష అధికారులు ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో మాత్రం 14 రకాల వస్తువులు తక్కువ ధరకు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే వామపక్ష ప్రభుత్వంకి అట్లా ఉంటుంది. కాబట్టి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు ఒడిగలు వేసి కొమ్ము రాసి చేస్తుంది. కాబట్టి ఇంకా ఇప్పుడు జమిలీ ఎన్నికలు తీసుకొస్తా ఉంటాయి. ఇప్పుడు జమిలీ ఎన్నికలు తీసుకొస్తా అంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అడిపోతుంది, మళ్ళీ వెంటనే ఎన్నికలు అవుతుంది. మరి మళ్ళీ ఒకసారి ఎన్నికలైతే మన ప్రభుత్వం పడగొడతారా? కాబట్టి ఈ రకంగా ఇది మన భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. మొదటి జరిగినవి ఒకేసారి జమిలీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు జరిగినాయి. వాటి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి దాన్ని కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ హిందుత్వ వేజాన్ని తీసుకొచ్చి పెత్తనం గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ రకరకాల పద్ధతులు రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతూ రాజ్యాంగాన్ని మార్చుతూ జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేస్తే ఇప్పుడు వాళ్ళు నేషనల్ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి షేక్ అబ్దుల్లా ఖలీల్ వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా మొత్తం నరేంద్ర ప్రభుత్వం ఇంకా మోసం చేసింది. తెలంగాణలో కూడా కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ ఇంకా కొంతమందికి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని రకరకాల కారణాలతోటి తిరిగి పెడుతున్నారు. అందరికి రుణమాఫీ చేస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది. ఇచ్చిన హామీని అమలు చేసుకున్నటువంటి చెప్పి ఏర్పరుస్తున్నాం. ఇంకా మరి మిగతా విషయాలకు సంబంధించి రైతు భరోసా, రైతు బంధు ఆయన ఇస్తే రైతు భరోసా అన్నారు. ఇంకా రైతు భరోసా ఇదే ఇప్పటికైనా తక్షణమే ఆల్ పార్టీస్ మీటింగ్ ఏర్పాటు చేసి రైతు భరోసా 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామన్నారు. కాబట్టి ఇవ్వాలి, దాని విధేయత చర్చించాలి. అలాగే ఇవాళ రెవెన్యూ చట్టం కొత్త తీసుకొస్తామంటున్నారు, మంచిదే. అయితే సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేస్తేనే ఈ భూ చట్టానికి మరి తెలంగాణ రెవెన్యూ చట్టానికి అర్థం ఉంటుంది. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. దొంగెవరో దొరెవరో ఈ ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించారో అవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు హైడ్రా పెట్టినా ఏది పెట్టినా ఇవన్నీ వాటి వల్ల ఫలితాలు ఉన్నాయి. కాబట్టి సర్వే నెంబర్గా సమగ్ర చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. మా సిపిఐ 10వ జయంతి ఉత్సవాలు